మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా సీతంపేట రాజీవ్ గాంధీ పార్క్ వాటర్ ట్యాంకుల వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వృద్ధ మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు టీకే విశ్వేశ్వర్ రెడ్డి, బాలేపల్లి మురళి మాట్లాడుతూ రాజీవ్ గాంధీ దేశ అభివృద్ధికి, యువతకు, సాంకేతిక విప్లవానికి చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. పేదల సంక్షేమం కోసం ఆయన తీసుకున్న నిర్ణయాలు నేటికి ఆదర్శంగా నిలుస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్జిన్ లూథర్, దేవత్ సుధాకర్, వీరభద్రారావు, బర్రె సుబ్రహ్మణ్యం, కిషోర్ జైన్, తాడి సూరిబాబు, మూత శారద తదితరులు పాల్గొన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ మరి పేద మహిళలకు ఆయన జ్ఞాపకార్థంగా మరి చీరలు పంపిణీ చేయడం జరుగుతూ ఉన్నది. ఈ రోజు ఈ ఆధునిక యుగంలో ఇలాగున్నది, ఈ టెక్నాలజీ ఎలాగున్నదంటే ఇదంతా కూడా రాజీవ్ గాంధీ గారు ప్రవేశపెట్టినటువంటి టెక్నాలజీ. మరి మన రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ ఆ కాలంలో ఎలాగైతే ఉన్నదో ఇందిరమ్మ రాజ్యం, ఇంటింటా రాజ్యం లాగా అలాగే అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీలోకి కుటుంబ సభ్యులుగా రండి. మతం ఏదైనా, కులం ఏదైనా కూడా అందరినీ కూడా పిలుస్తా ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఈ దేశం దశ మనకి తిరగాలి అని అంటే కాంగ్రెస్ పార్టీ రావాలి. మరి కాంగ్రెస్ పార్టీని అందరూ కూడా స్వీకరించాలనేటువంటి పిలుపునిస్తూ ఈ రోజు మేము రాజీవ్ గాంధీ గారి వర్ధంతిని మరి ఇలా కాంగ్రెస్ కుటుంబ సభ్యులం అందరం కూడా ఎంతో మరి ఉత్సాహంగా జరుపుకుని పేద మహిళలకి మరి చీరలు పంపిణీ చేయడం జరుగుతూ ఉన్నది. మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారము. ఈరోజు రాజీవ్ గాంధీ యొక్క వర్ధంతి సందర్భంగా ఆయన చేసిన ఘనతను కూడా ఒక 2 నిమిషాలు మనం స్మరణ తీసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఒక పైలట్ గా ఉన్న అతను ప్రధానమంత్రిగా అవ్వచ్చు, దేశాన్ని అభివృద్ధి పందాన్ని నడిపించగలరని రాజీవ్ గాంధీ యొక్క హయాంలో మనం చూసాము. ఆయన చేసిన గొప్ప విశేషమైనవి ఏవి అని మచ్చుకగా 4 చెప్పుకోగలిగితే, మొదటిది ఐటీ టెక్నాలజీ. 21వ శతాబ్దాన్ని కూడా భారతదేశాన్ని ఎలాగ తీసుకువెళ్లాలని ముందు చూపుతో ఆయన చేసిన, ఆ రోజు ఆయన వేసిన విత్తనమే ఈ రోజు యావత్ ప్రపంచంలో 6గురిలో ఒకడు భారతీయుడు ఉన్నాడు అని అంటే అది రాజీవ్ గాంధీ గారు చేసిన, ఆయన వేసిన విత్తనమే. రెండవది విదేశ విధానం. విదేశ విధానాల్లో కూడా ఆయన చైనాతో కానీ అమెరికాతో కానీ సత్సంబంధాలు పొందుపరుచుకుంటూ దేశానికి ఎప్పుడు కూడా ప్రజలకి సంరక్షణ, శాంతియుక్తమే, అంతేగాని యుద్ధం కాదని ఆ రోజు ఐక్యరాజ్య సమితిలో కూడా అణు నిరాయుధీకరణ మీద గలమెత్తిన ప్రధానమంత్రి మన రాజీవ్ గాంధీ గారే. రాజ్యాంగ సవరణలో కూడా యువత శక్తి ఉండాలని ఆయన ఆ రోజు 1989లోనే రాజ్యాంగ సవరణ 61వ బిల్లో కూడా 21 ఏళ్లకి ఉన్న ఓటు అధికారానికి 18 ఏళ్ళకి కూడా తీసుకొచ్చిన గొప్ప ఘనత రాజీవ్ గాంధీ గారికి. ఇలా ప్రతి విషయంలో చూసినా, ఏ విధంగా చూసినా, ఆ రోజు 70 కోట్ల మంది ఉన్న 1986లో మన జనాభా 70 కోట్ల మందిలో 20 లక్షల మందికే ఫోన్ ఉండేది. కానీ ఈయన C.డాట్ సంస్థ ద్వారా దేశీయ డిజిటల్ మెకానిజం తీసుకొచ్చి యావత్ గ్రామంలో కూడా PCOని నిర్మాణం చేసిన వారు మన రాజీవ్ గాంధీ గారే. ఇలాగ ఆయన గురించి చెప్పుకోవడం కానీ, మనం ఈ రోజు ఆయన స్మరణ చేయడం కానీ కాంగ్రెస్ పార్టీకి ఒక ఘనతని, ప్రజలకు చేసిన మేలుని విడమర్చినట్టు. కానీ ఈ రోజు సీతంపేట రాజీవ్ గాంధీ పార్క్ లో రాజీవ్ గాంధీ గారి యొక్క వర్ధంతి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇక్కడ ఈ పార్క్ లో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడానికి చాలా పెద్ద గొడవలు అండి, మీ అందరికీ కూడా తెలుసు. వాళ్ళందరితోటి గొడవలు పడి విగ్రహాన్ని పెట్టేసింది. పెట్టకూడదని చెప్పి మైలవరపు సాంబశివరావు గారు, తర్వాత ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా స్టేట్ ఇచ్చారు. స్టేట్ ధిక్కరించి పట్టుకొచ్చి విగ్రహం పెట్టాం. విగ్రహం ఓపెన్ చేయడానికి రాజశేఖర రెడ్డి గారు రమ్మంటే అరుణ్ కుమార్ ఏమంటే ఆ విగ్రహం స్టే ఉంది, మీరు వెళ్ళటానికి వీలేదు అనండి. ఆయన ఒకటే చెప్పాడు, రాజశేఖర రెడ్డి వేసేసారంట. అరుణ్ మాకు ఏమైనా కేసులు కొత్తా, కోర్టులు కొత్తా, వెళ్తే జైలుకి వెళ్తాం విశ్వేశ్వర రెడ్డి నేను కలిసి అని చెప్పి అలా వచ్చి విగ్రహాన్ని ఓపెన్ చేశాడు. ఎందుకంటే రాజీవ్ గాంధీ అంటే అంత గొప్ప వ్యక్తి. రాజశేఖర రెడ్డి బాగా అభిమానించేవాడు. రాహుల్ గాంధీ కూడా ప్రధానమంత్రి కావాలని చెప్పి
రాజశేఖర రెడ్డి ప్రతి మీటింగ్ లో చెప్పేవాడు. ఇంకా మనం చెప్పాలంటే మరి ఒక రోజు కూడా సరిపోదు ఆయన గురించి. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఒక విషయం ఉందండి, అంటే ఇవాళ వర్ధంతి అయినా మరి ఈ విషయం చెప్పవచ్చు చెప్పకూడదు తెలియదు, కానీ మన జిల్లా కలెక్టర్ గారు కలెక్టర్ కీర్తి చేకూరి గారు ఆవిడ ఏమందంటే వరి పండించడం మానేయండి, ఆయిల్ పామ్ పండించండి అంటుంది. అమ్మ తల్లి, ఉభయ గోదావరి జిల్లాలో ధాన్య కారాగారంగా పేరుంది. అన్నపూర్ణ అంటారు. మన భారతదేశంలో ధాన్య కారాగారం అన్నపూర్ణ ఎవరంటే ఉభయ గోదావరి జిల్లాలు. ఇక్కడే వరి పండిస్తాం. అసలు వరి అనేది పండించకుండా పామాయిల్ పండిస్తే వరి మానేసేసి ఆయిల్ అందరు తాగుతారా ఏంటి? నువ్వేం మాట్లాడుతున్నావు అమ్మా? నీకే అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఈవేళ పామాయిల్ పండించాలంటే బోల్డెని మామిడి తోటలు ఉన్నాయి, జీడి మామిడి తోటలు ఉన్నాయి. ఈవేళ మామిడి కాయట్లేదు, జీడి మామిడి కాయట్లేదు. ఆ తోటలన్నీ నిర్వీర్యంగా ఉన్నాయి చెప్పడం అనేది చాలా తప్పుడు విషయం ఇది. ఎందుకంటే యాజ్ ఏ కలెక్టర్ గా మీరు ఒక స్లోగన్ ఇస్తే జిల్లాలో ప్రజలందరూ అది ఫాలో అవుతారు. బ్యానర్ కూడా పెట్టారు వెనకాల, వరి నుండి పామాయిల్కి మారండి. ఈవిడ వెనకాల బ్యానర్ పెట్టారు. ఈవిడ చెప్తుంది పామాయిల్ అందరూ మానేయండి, వరి అందరూ మానేయండి, పామాయిల్ వేయండి. అమ్మా, మీరు ఒక కలెక్టర్ గుర్తింపు పొందినటువంటి జిల్లాలో అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉన్నారు. ప్రజలకి మీరు ఈ రకమైనటువంటి రాంగ్ డెసిషన్లు ఇవ్వద్దు. ఎందుకంటే వరి అనేది పండించడం అనేది చాలా ముఖ్యం. వరి అనేది లేకపోతే తినడానికి తిండి లేకపోతే అందరూ మళ్ళీ కాటన్ బ్యారేజీ కట్ట ముందు ఏ రంగంగా అడుక్కున్నారు, ఇప్పుడు మళ్ళీ అదే రంగంగా అడుక్కునే పరిస్థితి వస్తుంది. మీరు వరి పండించే రైతులకి న్యాయం ఎలా చేయాలని ఆలోచించండి. గిట్టుబాటు ధర ఎలా కల్పించాలి, వరి ఒకవేళ పాడైపోయినా వాళ్ళకి ఇన్సూరెన్స్ చేసి కాంపెన్సేషన్ ఎలా ఇవ్వాలి అనే విషయాలు ఆలోచించండి. అందరూ వరి పండించడానికి ఉత్సాహం చూపించేలా చేయండి, అంతే తప్ప మీరు వరి పండించడం మానేయండి. పామాయిల్ ఒక మాట్లాడేటప్పుడు ఒక సందేశం ప్రజలకు ఇచ్చేటప్పుడు యాజ్ ఏ కలెక్టర్ గా మీరు ఇది కరెక్ట్ సందేశమా కాదా అని ఆలోచించాలి. అంతేగాని ఎవడో బోర్డు పెట్టి పిలిచాడని అది ఫేవర్గా మాట్లాడటం కరెక్ట్ కాదని చెప్పి మన కలెక్టర్ గారికి తెలియజేస్తూ, ఇవాళ వచ్చినటువంటి పత్రికా సోదరులకి అందరికీ కూడా, అంటే ఈ రాజీవ్ గాంధీని అభిమానించిన భారతదేశంలో ఎవడ ఉండడు. అది ఏ పార్టీ అయితే కానివ్వండి, బీజేపీ కానివ్వండి, కమ్యూనిస్టులు కానివ్వండి, ఎవరైనా రాజీవ్ గాంధీని అభిమానిస్తారు. ఈవేళ భారతదేశం టెక్నాలజీలో ఫార్వర్డ్ అయ్యి ఎదరికెళ్ళిందంటే రాజీవ్ గాంధీ. మరి ఆయన స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఇలా ఆయన వర్ధంతి సందర్భంగా సీతంపేట రాజీవ్ గాంధీ పార్క్ లో కొంతమంది పేద మహిళలకి చీరలు పంచి పెట్టే కార్యక్రమం పెట్టాం. లేడీస్ అందరూ వచ్చి 1 by 1 వెంకట